గృహంలో ఉన్నటువంటి సభ్యులకి వాస్తుపరంగా అదృష్టం కలిసి రావటానికి, వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, సభ్యులందరికీ అదృష్టం కలిసి రావటానికి ఇంట్లో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వాస్తుపరంగా గృహంలో మొత్తం కూడా సానుకూల పరిస్థితులు పెంపొందింపజేసుకోవటానికి మీ గృహంలో తూర్పు ఈశాన్యంలో ఒక రాగి చెంబును ఏర్పాటు చేసి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఒక ముత్యాల దండను ఉంచాలి. అలాగే గృహంలో హాల్లో ఆగ్నేయంలో ఎర్రటి పుష్పాలను, వాయువ్యంలో తెల్లటి పుష్పాలను, నైరుతిలో పసుపు రంగులో ఉన్న పుష్పాలను ఏర్పాటు చేసుకోవటం ద్వారా గృహానికి సానుకూల పరిస్థితులు మెరుగుపడతాయి. వాస్తుపరంగా ఉన్న ప్రతికూల పరిస్థితులు తగ్గిపోతాయి. అలాగే గృహంలో సభ్యులందరికీ వాస్తుపరంగా అదృష్టం కలిసి రావాలంటే హనుమంతుడు వాస్తు పురుషుణ్ణి కాలితో తొక్కివేసినట్లున్నటువంటి వాస్తు హనుమాన్ చిత్రపటాన్ని మీ ఇంటి సింహద్వారం పైభాగంలో బయటి వైపు ఏర్పాటు చేసుకోవాలి. హనుమంతుడి అనేక స్వరూపాలలో వాస్తు హనుమాన్ రూపం కూడా ఉంటుంది. అలా వాస్తు హనుమాన్ చిత్రపటాన్ని గృహం పైభాగంలో బయట వైపు ఏర్పాటు చేసుకుంటే ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో వాస్తుపరంగా అంతా కలిసి రావాలంటే ప్రత్యేకమైనటువంటి వస్తువులు ప్రత్యేకమైన ప్రదేశాలలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రధానంగా వంటగదిలో కొన్ని నియమాలు పాటించాలి. వంటగదిలో పాలు, పెరుగు, బియ్యము ఇలాంటివన్నీ కూడా వాయువ్యం వైపు ఉండేలాగా చూసుకోవాలి. సిలిండర్ ఆగ్నేయంలో ఉండాలి, చింతపండు ఆగ్నేయంలో ఉండాలి, మినుములు నైరుతి దిక్కు వైపు ఉండాలి. ఇలా వంటగదిలో ఉపయోగించే వస్తువులు ప్రత్యేకమైన దిక్కులో ఉండేలాగా చూసుకోవటం ద్వారా కూడా వాస్తుపరంగా చాలా వరకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే సమస్త వాస్తు దోషాలు తొలగింపజేసుకోవాలంటే కుటుంబ సభ్యులందరూ కూడా వారానికి ఒక్కసారైనా సరే వంటగదిలో కూర్చుని ఆహారం స్వీకరించాలి. దానివల్ల వాస్తుపరంగా చాలా వరకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గృహంలో ఉన్నటువంటి సభ్యులందరికీ సానుకూల పరిస్థితులు మెరుగుపడాలంటే, ధనాకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే ఉప్పు, లవంగాలు ఈ రెండు కలిపి ఒక గాజు పాత్రలో ఉంచి ఇల్లంతా కూడా వాటిని పట్టుకొని తిరిగి ఆ తర్వాత ఎక్కడైనా మూల వాటిని ఉంచాలి. ఉప్పు, లవంగాలు ఈ రెండు కలిపి గాజు పాత్రలో పోసినప్పుడు అవి వ్యతిరేక శక్తులను తొలగింపజేస్తాయి, ఇంట్లో అనుకూల శక్తులను పెంపొందింపజేస్తాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడంతో పాటుగా ఇంటి సింహద్వారానికి రావి ఆకులతో ఒక తోరణాన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా వాస్తుపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ విధి విధానాలు పాటించండి. గృహంలో వాస్తుదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సానుకూల పరిస్థితులు పెంపొందింపజేసుకోండి.